నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూనే ఉందని వ్యాఖ్య. రాజకీయాల్లో ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మంత్రి నారా లోకేష్. కుటుంబ సమేతంగా ప్రజాప్రతినిధులకు తన నివాసంలో విందు. చంద్రబాబు హయాంలో తక్కువ ధరకు నెయ్యి కొన్నప్పుడు లేని అభ్యంతరం ఇతరుల హయాంలో ఎందుకు వచ్చింది? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూలే ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి త్వరలోనే తప్పకుండా వస్తానని అన్నారు. జగన్ హయాంలో పలు ఆలయాల్లో అపచారాలు చాలా జరిగాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన వైసీపీ హయాంలో పాలక మండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని తెలియజేశారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా పాలక మండలి పనిచేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు 10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలియజేశారు. ప్రతి ఒక్క భక్తునికి ఈ గిరి ప్రదక్షిణతో ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కాలని అన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రోజులు సమయం ఉన్నప్పటికీ మనకి ఈ ప్రారంభోత్సవం ద్వారా శివరాత్రి ఒక 2 రోజులు ముందుగానే వచ్చిందనే భావన కలుగుతా ఉంది. గిరి ప్రదక్షిణ ఇప్పుడు నేను అరుణాచలంలో వింటమే తప్ప నేను ఎప్పుడు అరుణాచలం కూడా వెళ్ళలేదు. నాకు చాలా కోరి గిరి ప్రదక్షిణ చేయాలి, అలాంటి అనుభూతి బాగుంటుందని. ఖచ్చితంగా మీరు ఆహ్వానించిన మేరకు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకుంటాం. అలాగే పాలక మండళ్ళు 1500 పైచులకు పాలక మండలి ఉంటే దాదాపు 1100 మంది చేసే ఇంకా కొన్ని కోట్లను కొన్ని ఇంకా వేయాల్సినవి ఉన్నాయి అనే దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య మీరు చూస్తారు తిరుమలలో ఎలాంటి జరిగిన అపచారాలు అంతకుముందు గత ప్రభుత్వంలో హయాంలో ఎన్ని రకాల సంఘటనలు జరిగినాయి అనేది. పాలక మండలి కనుక నిజంగా వారి విధులు కనుక నిర్వహించుంటే ఈ తప్పులు జరిగిండేవి కామేమో నాకు అనిపిస్తాయి. సో భవిష్యత్తులో వాళ్ళు చేసిన ఆ తప్పిదాలు కానీ ఆ అపచారాలు కానీ మనం చేయకుండా ఉండాలి. మనకి ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మన పాలిటిక్స్ అసైడ్ లేదంటే ఎటువంటి విషయాలకి తావివ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి. పాలక మండలి బాధ్యతను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం 2 వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టుపోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తాం. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి
నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సందర్భాల్లో కొన్ని గుళ్ళకి నేను ప్రత్యేకించి వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఉదాహరణకు ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి కొండపైకి వెళ్లారు, ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపడితే కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్లే రోడ్డుని సుమారు 4 కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. వాడపల్లి 7 వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కరకట్ట వెంబడే రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు శాసకీయ నిధుల్ని మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్లు పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకి రోడ్లు వసతి కల్పిస్తున్నాం. మరెండో చిన్న ఆలయాలకు కూడా రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. నూతన శ్రీకాళహస్తి బోర్డు ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరిగా ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని, దాన్ని ముందుకు తీసుకెళ్తే భక్తులకి చాలా వారికి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం నుండి మన ఆలయాల అభివృద్ధికి, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కట్టుబడి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లో ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, వారి నియోజకవర్గ సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఆత్మీయ కలయిక ఇల్లే వేదిక పేరుతో డిన్నర్ సమావేశాలను ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తన నివాసానికి ఎమ్మెల్యేలను, వారి కుటుంబ సభ్యులను విందుకు ఆహ్వానిస్తున్నారు. మొదటి సమావేశం మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులతో జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ వారితో, వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ ఆత్మీయ కలయికకు వచ్చిన ఆడపడుచులకు మంగళగిరి పట్టు చీరలను బహుకరించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి ధరలు టెండర్ల ప్రక్రియలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ప్రమేయంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ వెబ్సైట్ ను పరిశీలిస్తే నారా భువనేశ్వరి ఫోటోతో పాటు ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ అనే సంస్థ వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఉందని భూమన వెల్లడించారు. ఇదే హిందాపూర్ సంస్థ 2014లో 16.50 లక్షల కేజీల నెయ్యిని 306 రూపాయలకే టీటీడీకి సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు చంద్రబాబు హయాంలోనే ప్రీమియర్ డైరీ ఆగ్రో ఫుడ్స్ అనే సంస్థ కేజీ నెయ్యిని 320 రూపాయలు, 273 రూపాయలు, 332 రూపాయలకే దాదాపు 40 లక్షల కేజీల మేర సరఫరా చేసిందని సిట్ ఛార్జ్ షీట్ లో నివేదించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 300 లోపే స్వచ్ఛమైన నెయ్యి ఎవరిస్తారంటూ పదే పదే చంద్రబాబు ప్రశ్నించడాన్ని ఆయన తప్పుపట్టారు. తన హయాంలో తక్కువ ధరకు కొన్నప్పుడు లేని అభ్యంతరం ఇతరుల హయాంలో ఎందుకు వచ్చిందని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి చేసినటువంటి ఆరోపణలలో అతి ఎక్కువగా మాట్లాడినటువంటి మాట 300 రూపాయలకే స్వచ్ఛమైన నెయ్యి ఎవరు అందిస్తారు, అది సాధ్యమయ్యే పైనేనా అనేటువంటి మాట చాలాసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి 2013-19 వరకు ఈ రోజున సిట్ ఛార్జ్ షీట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ డైరీ ఫుడ్స్, అగ్రి ఫుడ్స్ 273 రూపాయలకే, 332 రూపాయలకే అనేక సార్లు 2013, 16, 16, 17, 17, 18, 18 దాదాపు 40 లక్షల కేజీల నెయ్యిని వాళ్ళు సరఫరా చేసినారు చంద్రబాబు గారి సమయంలోనే. అంటే ఆయన నోటికి తోచింది మాట్లాడటం. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నాను నేను. చంద్రబాబు గారి హెరిటేజ్ సంస్థ వెబ్సైట్ ను తనిఖీ చేస్తే గౌరవ భువనేశ్వరి గారి ఫోటోతో సహా వారికి మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్స్ చేసేటువంటి సంస్థలు ఎక్కడున్నాయి హెరిటేజ్ సంస్థకు సంబంధించి అంటే ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని చాలా స్పష్టంగా ఉన్నది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అమెజాన్ లో వెబ్సైట్ లో చూసినా కూడా స్పష్టంగా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అని స్పష్టంగా ఉంది. సరే, అసలు ఇది అమెజాన్ తో పని లేకపోయినా హెరిటేజ్ కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు. ఇందులో
వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్లో ఉన్నది అని. ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆశ్చర్యకరమైన విషయం, 2014లో 16,50,000 రూపాయల నెయ్యిని 306 రూపాయలకు ఇద్దరు కలిసి ఇందాపూరు మరొక సంస్థ కలిపి టీటీడీకి 306 రూపాయలకు సప్లై చేసినారు. ఒకరు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మదర్ డైరీ యూనిట్ ఒకటి, ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఒకటి. అప్పుడు స్పెసిఫైడ్ అథారిటీ ఉన్నది. స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా జేఎస్వి ప్రసాద్ గారి సంతకంతో అప్రూవ్డ్ గా 15/1/2015 అప్రూవ్ అయింది. మొత్తం 50,49,00,000 రూపాయల నెయ్యిని ఇందాపూరు మరియు కర్ణాటక మిల్క్ ప్రొడక్ట్స్ సంయుక్తంగా టీటీడీకి సరఫరా చేసినాయి. ఈ ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ సంస్థ యొక్క యూనిట్ గా చెప్పబడుతున్నది. సాక్షాత్తు టీటీడీ వెబ్సైట్ లోనే ఉన్నది. అలాగే ఈ ఇందాపూర్ సంస్థ 2015లో 278 రూపాయలకే, ఆ తర్వాత మళ్లీ టెండర్ లో పాల్గొని 278 రూపాయలకే సరఫరా చేసింది. చంద్రబాబు గారి ఓనర్షిప్ ఉన్నటువంటి నారా భువనేశ్వరమ్మ చైర్మన్ గా ఉన్నటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వాళ్లే చెప్పుకుంటున్నటువంటి సంస్థ అయిన ఇందాపూర్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2015లో మరోసారి 278 రూపాయలకు సరఫరా చేసింది. 2016లో ఈ ఇందాపూర్ సంస్థ ఎందుకో తెలియదు కానీ డిస్క్వాలిఫై కూడా అయ్యింది. కారణాలు తెలియవు, అంటే అంత డీటెయిల్స్ నేను పోలేదు కూడాను. డిస్క్వాలిఫై కూడా అయింది. ఇప్పుడు మళ్లీ ఆశ్చర్యకరమైన విషయం, చంద్రబాబు గారు ఓనర్షిప్ ఉన్నటువంటి నారా భువనేశ్వరమ్మ చైర్మన్ గా ఉన్నటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వాళ్లే చెప్పుకుంటున్నటువంటి సంస్థ అయిన ఇందాపూర్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2015లో మరోసారి 278 రూపాయలకు సరఫరా చేసింది. 2016లో ఈ ఇందాపూర్ సంస్థ ఎందుకో తెలియదు కానీ డిస్క్వాలిఫై కూడా అయ్యింది. టీటీడీకి నెయ్యిని సరఫరా చేయటం కోసమని పెద్ద ఎత్తున ఏదైనా కుట్ర దాగి ఉన్నది అనేటువంటి అనుమానాలకు తావు తీసింది. కాబట్టి దానికి సమాధానం చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవలు నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.